జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. నేటి భారతీయ జనతా పార్టీ వెనకటి కాంగ్రెసా? ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ లాగా అడుగులేస్తుందా? అమిత్ షా గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అవుతుండ్రా? ఎన్నో చిక్కుముడులు, ఎన్నో ప్రశ్నలు, సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో జర సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా నొక్కుతారని, మీకు నచ్చితే ఒక కామెంట్ పెడతారు, ఒక లైక్ కొడతారని, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో సబ్జెక్టు రిఫరెన్స్ పెడితే మేము నేర్చుకుంటామని చెప్పి ఆశిస్తూ చిట్టా లోపల పోదాం. ఫ్రెండ్స్, అమిత్ షా గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అవుతారా? న్యూస్ ఏంది అనే ముచ్చట మాట్లాడితే, అమిత్ షా యాజ్ ఎ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, దీని వెనకాల ఉన్న ఒక ఇంటెన్షన్ అనలైజ్ చేయాలి. ఇది వాస్తవమా అవాస్తవమా జర పక్కకు పెడితే దీని వెనకాల ఉన్న ఇంటెన్షన్ గట్టిగా మనం చేయాలి. ఎందుకనంటే అగర్ అమిత్ షా గారిని మనము డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లాగా అపాయింట్ చేస్తున్నాము అని చెప్పి మనం మాట్లాడితే ఇది క్లియర్ కట్గా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అనగా దేశ ప్రధాని, దేశానికి అండ్ ఇన్ఫ్యాక్ట్ భారతీయ జనతా పార్టీకి, ఇటు ఆర్ఎస్ఎస్కి ఒక సిగ్నల్ ఇస్తున్నట్టు క్లియర్ కట్గా అయిపోతుంది విత్ దిస్ అపాయింట్మెంట్. ఇఫ్ ఎట్ ఆల్ అమిత్ షా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అగర్ అపాయింట్ చేస్తే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, సిగ్నల్ ఏమని పోతుంది అని అంటే యోగి ఆదిత్యనాథ్ గారి కంటే ఎక్కువ అమిత్ షా గారే రాజకీయ ఉత్తరాధికారి, సక్సెసర్ ఎవరికి? నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారికి అననే ఒక అంశం దేశ రాజకీయాలలో సిగ్నల్గా పోతుంది. అమిత్ షా యాజ్ ఎ మోడీ సక్సెసర్ అండ్ నాట్ యోగి ఆదిత్యనాథ్. ఇప్పుడు ఇన్సైట్ ఏముంటుంది ఈ విషయంలో అని చెప్పి మనం మాట్లాడితే చర్చ, కేవలం ఇది చర్చ. అమిత్ షా గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లాగా ముంగడికి పోతున్నారు అని అంటే ఇది క్లియర్ కట్గా ఏమన్నా పంచాయతీ నడుస్తుందా అమిత్ షా గారి మధ్యలో, మోదీ గారి మధ్యలో, యోగి గారి మధ్యలో అననే అంశం కూడా తెర మీదకి వస్తుంది. యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చే మూడోసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఆయన నేతృత్వంలోనే జరగాలని ఆశిస్తున్నారు. కాకపోతే ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ఆయన పేరు చెప్పలేదు అనే వార్తలు కూడా ఉత్తరప్రదేశ్లో గంట మోగుతూనే ఉన్నాయి. బట్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఒక ప్రిఫర్డ్ చాయిస్ ఎవరు అనంటే దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్. సో ఏ పొలిటికల్ టోన్ అయినా యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తుని కట్ డౌన్ చేస్తానన్నా, డౌన్ సైజ్ చేస్తానన్నా, అది విత్ ఇన్ ద పార్టీ అయినా అవుట్ సైడ్ ది పార్టీ అయినా పంచాయతీ చాలా పెద్దగా ఉంటుంది అని అనేదే ఒక పెద్ద ముద్ద. రిలేషన్షిప్ డైనమిక్స్ బిట్వీన్ మోదీ, అమిత్ షా అండ్ యోగి ఆదిత్యనాథ్ జర ఛత్తీస్గా అక్కడ ఉన్నట్టే కనిపించింది అందరికీ. ఈ డిస్కషన్ కూడా పలు న్యూస్ ఛానళ్ళల్లో నడిచినాయి కూడా వెనకటికి. ఇది ఇప్పుడు కాదు, దగ్గర నాకు తెలిసి 7 to 8 years నుంచి పంచాయతీ నడుస్తూనే ఉన్నది. చిత్రగుప్తులో మేము మాట్లాడుతూనే వస్తూనే ఉన్నాం. దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ని కూడా ముఖ్యమంత్రిని చేసింది మోదీ గారే. సో ఛత్తీస్గా అక్కడ మీకు ఎందుకు అనిపిస్తున్నది అనేది ఒక పెద్ద పాయింట్ ఆఫ్ డిస్కషన్. మోడీ ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ స్టేచర్ యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తిని ఎంకరేజ్ చెయ్యడు, ఎందుకంటే ఆయన కంట్రోల్ తప్పి పనిచేస్తారు కాబట్టి అననే అపోహ మోదీ మీద నూకే ప్రయత్నం కూడా చేసిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆధారం ఏంది అని అంటే కేశవ్ ప్రసాద్ మౌర్య ఉప ముఖ్యమంత్రి ఉండే కదా ఉత్తరప్రదేశ్కి, కేశవ్ ప్రసాద్ మౌర్య. ఆయన ఎప్పుడు కూడా యోగి ఆదిత్యనాథ్ గారిని నేను పొగడు చూడలే, ఇన్ఫ్యాక్ట్ మెచ్చుకునుడు అసలే చూడలే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే పొగబెట్టడం అయితే మస్తు సార్లు మనం చూసినాం. డిప్యూటీ ప్రైమ్ మినిస్టరు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే నితిన్ నబీన్ గారు వచ్చిన 24 గంటల లోపలనే యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క స్టేచర్ని, రాజకీయాలను పొగడడం మొదలెట్టిండు అని అంటే ఇప్పటిదాకా నడిచిన స్పెక్యులేషన్స్కి అన్నిటికీ గడ్డపార పడ్డట్టా పడలేదు. ఫస్ట్ పాయింట్ వస్తున్నా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కాడికి కూడా వస్తున్నా. అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ యొక్క సీఎం క్యాండిడేచర్ ఫిక్స్ అయిందా లేదా అనే పొలిటికల్ స్టీరింగ్ ఎవరు తిప్పుతలేడు ఆడ. యోగి ఆదిత్యనాథే మూడోసారి ముచ్చటగా ఉత్తరప్రదేశ్ యొక్క ఉపయోగి అననే యొక్క క్లియరెన్స్ యోగి ఆదిత్యనాథ్ గారికి దొరికిందా లేదా? ఎన్నడూ కేశవ్ ప్రసాద్ మౌర్య యోగి ఆదిత్యనాథ్ గారిని పొగడంది ఇప్పుడు పొగుళ్ళు మొదలెట్టిండంటే నితిన్ నబీన్ గారి నాయకత్వం నిజంగా కొంచెం పనిచేస్తుందా లేదా? ఇన్ఫ్యాక్ట్ ఇది ఇంకొక దారి కూడా తీస్తుంది. ఏంటనంటే యోగి ఆదిత్యనాథ్ గారి వెనకాల ఒక పెద్ద మెషినరీయే పనిచేస్తుంది. ఈయన రాజకీయాలకు చెక్ పెట్టనీకే, ఒక రీప్లేస్మెంట్ చేయనీకే అననే భావన కూడా మనకు కనిపిస్తుంది. దేర్ మైట్ బి మెనీ ఇన్స్టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ కేశవ్ ప్రసాద్ మౌర్యదే తీసుకుందాం. అది కాకుండా వీటిని భారతీయ జనతా పార్టీ
సిస్టమేటిక్గా న్యూట్రలైజ్ చేసుకుంటూ వచ్చింది. ఎట్లా, ఏం కథ, ఏం జరుగుతుంది లోపల. మనము యోగి గారి యొక్క పొలిటికల్ స్టోరీ తీసుకొని చూస్తే, ఎస్పెషలీ ఇన్ 2019 జనరల్ ఎలక్షన్స్, యోగి గారిని సైడ్ లైన్ చేసే ప్రయత్నం జరిగిందా అని అంటే 2023 క్యాండిడేట్స్ ఎలక్షన్స్లోకి ఇట్లా మనం చూస్తే యోగి ఆదిత్యనాథ్ గారు ఎవరికైతే టికెట్ చెప్పిండో వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళందరికీ ఇచ్చిండ్రు. ఎస్పెషలీ మన వికే సింగ్ గారే తీసుకోండి. ఆ కాడికి వస్తే లల్లు సింగ్, అయోధ్య నుంచి నిలబడ్డ లల్లు సింగ్, అరే మీరు ఎవరినన్నా నల్లపిల్లినైనా పెట్టురు నేను గెలిపించుకొని వస్తా ఎక్సెప్ట్ లల్లు సింగ్ అని చెప్పినాక కూడా లల్లు సింగ్కే ఇవ్వడం అనేది. నేను ఈ వీడియో మొదలెట్టేటప్పుడు ఒక మాట మాట్లాడినా, ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ, నేటి భారతీయ జనతా పార్టీ వెనకటి పాత కాంగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉందా అని అంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీల పాత మనుషులు కరవైపోయినారు, కొత్త మనుషులకు కిరీటాలు పడుతున్నాయి. ఇదే జరిగితే పార్టీ ఐడియాలజీ అనేది పోతుంది. ఐడియాలజీ పోయిన తర్వాత కార్యకర్త ఎందుకు కనెక్ట్ అయి ఉంటాడు అనే ప్రశ్న భారతీయ జనతా పార్టీకి కనిపిస్తుందా లేదా అనేది నాకు అర్థమవుతలేదు. అర్థం ఎందుకు అవుతలేదు అని చెప్తున్నాను అంటే, ఇప్పుడు వికే సింగ్, లల్లు సింగ్ వీళ్ళందరిది మనం తీసుకొని చూస్తే భారతీయ జనతా పార్టీ యొక్క పర్ఫార్మెన్సర్ అనేది దాని పర్ఫార్మెన్సే దానికి అర్థమై చూపిస్తుంది. ఎప్పుడైతే మోదీ గారి చరిష్మా 400 పార్ అని చెప్పి ఏమైతే ఉంది మనం నిలబెట్టినామంటే క్యాండిడేట్ గెలిచిపోతాడు అని అన్న ఊహాగానాలలో పోయిన తర్వాత జోర్కా ఝట్కా 240 సే లగే అని చెప్పి 240 వోల్ట్ షాక్ వోల్టేజ్ తగిలింది చూడు. అప్పుడు జర ఝట్కా షేక్ అయిందా లేదా భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఒక బ్యూటీ ఉంది ఫ్రెండ్స్, ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక టిపికల్ పార్టీ. తప్పులు జరుగుతాయి, మనిషి అన్నాక తప్పులు ఖచ్చితంగా జరుగుతాయి. కాకపోతే ఈ తప్పులు మళ్ళా కానియకుండా భారతీయ జనతా పార్టీ అత్యంత చాకచక్యంగా ముంగడిపోతుంది చూడు. నిజంగా చెప్పాలనంటే భారతీయ జనతా పార్టీని దీనిలో అప్రిషియేట్ చేయాలి. ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ పొలిటికల్ అక్యుమెన్ అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ అన్ అబిలిటీ టు లెర్న్ ఫ్రమ్ ఇట్స్ మిస్టేక్స్ అండ్ ఇట్ నెవర్ రిపీట్స్ ఇట్స్ మిస్టేక్స్. సో పార్టీ స్ట్రెంగ్త్ ఏమున్నది అని చెప్పి మనం మాట్లాడితే ప్రాక్టికల్గా పొలిటికల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ రియాలిటీలో ఏం చేయాలి అనేది క్లియర్ కట్గా తెలుసు. ఇది మనం మల్టిపుల్ ఎలక్షన్స్లలో కూడా చూసుకున్నాం. 2019, 2023 ఎక్సెట్రా ఇవన్నిట్లల్లో మనం చూసుకున్నాం. అయితే ఇప్పుడు నితిన్ నబీన్ గారు వచ్చిన తర్వాత కొంచెం నాకు నడ్డా గారు చేసిన వెనకటి పంచాయతీల కంటే ఎక్కువ, కరెక్ట్గా చెప్పాలనంటే నితిన్ నబీన్ గారు కొంచెం జర మెచ్యూర్డ్ రాజకీయాలు చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు 3rd జనరేషన్ రాజకీయాలు మొదలైనవి భారతీయ జనతా పార్టీలో. అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు 1st జనరేషన్, మోదీ అమిత్ షా 2nd జనరేషన్, ఇప్పుడు నితిన్ నబీన్ గారు 3rd జనరేషన్. వీళ్ళు డెసిషన్స్ కటక్మన్ తీసుకుంటున్నారు. కటక్మన్ ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే, కేశవ్ ప్రసాద్ మౌర్య గారు వెనకటికి యోగి ఆదిత్యనాథ్ గారిని పొగడుడు దూరం మాట, అసలు ముఖ్యమంత్రిలాగా కూడా కన్సిడర్ చేస్తుండేనా అనే టైం నుంచి ఇవాళ యోగి ఆదిత్యనాథ్ గారి రాజకీయాలను సమర్థిస్తున్నారు అని అంటే అది కూడా నితిన్ నబీన్ గారి విజిట్ కాగానే అప్రిషియేట్ చేయాలన్నా వద్దా. వెనకటికి జాతీయ అధ్యక్షులు మనకు తెలిసి మాట్లాడుతుండేనా తెలియక మాట్లాడుతుండేనా నాకు తెలియదు, కానీ మాతృత్వ సంస్థలను కూడా మాకు ఇక అక్కర్లేదు, మా అంతలో మేము నడుస్తున్నాం కదా, మేము పరిగెడుతున్నాం కదా, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ మాకు వద్దు అననే ముచ్చట నుంచి 240 వోల్ట్స్ ఝట్కా తగిలిన తర్వాత అమ్మనే ఉంటుంది కదా అననే పంచాయతీ గుర్తొచ్చింది. సో నేను మెచ్యూరిటీ మాట్లాడుతున్నాను, వెదర్ కంపారిజన్ బిట్వీన్ వెనకటి అధ్యక్షుడు ఇప్పుడున్న జాతీయ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీకి. సో ఏదైతే నాన్ కోఆపరేషన్ ఉండే చూడు విత్ ఇన్ ద పార్టీ ఫార్ యోగి ఆదిత్యనాథ్, ఇది ఖచ్చితంగా ఇప్పుడు పాజిటివ్ ఆస్పెక్ట్లకు పోయిందా లేదా. ఇప్పుడు నేనేమని అడుగుతున్నానంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, వెనకటికి పంచాయతీ జరిగింది టికెట్ డిస్ట్రిబ్యూషన్లో, నేను కాదని అంటలేను. పబ్లిక్ దాన్ని రిజెక్ట్ కూడా చేసింది, యోగి ఆదిత్యనాథ్ గారికి మద్దతు తెలిపింది వాళ్ళని ఓడగొట్టి, లల్లు సింగ్, వికే సింగ్ ఎక్సెట్రా. ఇన్ఫ్యాక్ట్ కేశవ్ ప్రసాద్ మౌర్య గారు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎమ్మెల్సీ ఉన్నాక కూడా ఆయనని ఒక ఫేస్ లాగా తీసుకొద్దాము అని చెప్పి టికెట్ ఇచ్చి, నాకు తెలిసి యోగి ఆదిత్యనాథ్ గారి క్యాంపెయిన్ కూడా పోలే, ఆయన ఓడిపోయిండు. ఆయన క్లియర్ కట్గా చెప్పిండు ఇట్లా ఫ్యాక్షన్స్ బిల్డప్ చేస్తానంటే కష్టం అని. సేమ్ కేసు మనకు స్మృతి ఇరానీ దగ్గర కూడా కనిపిస్తుంది, ఇట్లాంటి ఫ్యాక్షన్ ఆఫ్ యోగి ఆదిత్యనాథ్. అంటే ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, ప్రజా నాడి తెలిసిన ప్రజా నాయకుడికే ప్రజలు పట్టం కడతారు, కిరీటం పెడతారు. దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ అనే ఒక క్లారిటీ వచ్చింది. సో ఆయన మీద ఎంత బురద జల్దామని అన్న. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకంటా అంటే, ధర్మేంద్ర ప్రధాన్ గారు నేతృత్వం వహిస్తున్న మినిస్ట్రీల యూజీసీ పంచాయతీ అయినప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా దాన్ని పెద్దగా కవర్ చేయలేదు. సిబిఎస్ఈ పంచాయతీ జరిగినప్పుడు కూడా
మెయిన్ స్ట్రీమ్ మీడియా దాన్ని పెద్ద కవర్ చేయలే. బట్ రామ మందిరం ఇష్యూని అయితే ఎట్లా చేస్తున్నారు అని అంటే అది ఇక కంప్లీట్గా యోగి ఆదిత్యనాథ్ గారు చేసిన పంచాయతీ లెక్క దాన్ని కవర్ చేస్తున్నారు. అపాయింట్ చేసింది ఎవరు? పెద్దలే. పెద్దలకు మళ్ళా యోగి ఆదిత్యనాథ్ గారి అపాయింట్మెంట్లకి ఏమైనా సంబంధం ఉందా? కాదు. ఈయనకు ట్రస్ట్కి ఏమైనా డైరెక్ట్ సంబంధం ఉందా? లేదు. వేరోళ్ళకు ట్రస్ట్కి సంబంధం ఉండదు, కానీ ఈయనకు మాత్రం డైరెక్ట్గా లింక్ పెట్టి ఈయనని టార్గెట్ చేయడము అని అంటే రాజకీయంగా యోగి ఆదిత్యనాథ్ గారిని వెనకేద్దామా అన్న రూమర్సు, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, చర్చనీయాంశాలు జరుగుతున్న తరుణంలో అమిత్ షా గారు యోగి ఆదిత్యనాథ్ గారి గురించి పబ్లిక్లో ఒక మెసేజ్ అనేసిండు. ఏందనంటే, నో చీఫ్ మినిస్టర్ ఈజ్ బెటర్ దాన్ అవర్ యోగి ఆదిత్యనాథ్ అని మాట్లాడిన మాట ఏదైతే ఇప్పటిదాకా వీళ్ళ మధ్యలో పంచాయతీ ఉన్నది అననే స్పెక్యులేషన్కి గడపర దించేసిందా లేదా? ఇప్పుడు మోదీ గారి యొక్క ఉత్తరాధికారి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, అసలు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనే రోల్ ఇప్పటిదాకా ఉన్నదా? రోల్ లేకపోయినా మోదీ గారు ఇస్తారు అని అంటే నాకు తెలిసి ఉన్నాయే కరెక్ట్గా కావు. అట్లాంటిది కొత్తగా సృష్టించి మోదీ గారు ఇప్పుడు ఒక స్పెక్యులేటివ్ నరేటివ్ని ఇంధనం పెంచి పోషిస్తారని చెప్పి నేను అనుకుంటలేదు. నాకు తెలిసి ఈసారి భారతీయ జనతా పార్టీకి కూడా ఒక మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది. ఏందనంటే, సమర్థవంతులను పెట్టుకొని ముంగటికి పోవాలా. ఇప్పుడు ఈథనాల్ పంచాయతీ చూసుకొని పెద్దగా పోతుంటే ఇప్పుడు అందులో కూడా మనం మాట్లాడాలని అంటే దేశానికి 4x రిజర్వ్స్ మిగులుతుంది కదా గిరీష్, ఆనాడు నువ్వే సమర్థించినావు. ఎస్, సమర్థించినావు. బట్ ఆబ్వియస్గా ఇది ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో చేయాలి. వెన్ యూ హ్యావ్ ఆల్రెడీ సెట్ ఇది ఈ సంవత్సరంలో అవుతుంది అని చెప్పి దాన్ని ప్రీపోన్ చేసి ఇప్పుడు తీసుకొచ్చిన బండి నష్టం అవుతుంది అని అంటే ఓడరబై నువ్వు అని చెప్పి ప్రజలు మాట్లాడతారు, మాట్లాడాలి కూడా. సో దీని మీద ఒక పెద్ద చర్చనీయ అంశం అవుతున్నది. ధర్మేందర్ ప్రధాన్ గారు అయితే ఇక అన్మోల్ రతన్, ఇక ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక కొంతమంది మంత్రులు ఎక్సెట్రా సహాయక మంత్రులు, ఇక వాళ్ళ గురించి మాట్లాడాలనంటే అమ్మో చాలా అవి ఉంటాయి. ఇప్పుడు అమిత్ షా గారికి యోగి ఆదిత్యనాథ్ గారికి పొంతన పెడదామా గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, యోగి ఆదిత్యనాథ్ గారితో కంపేర్ చేస్తే అమిత్ షా గారు పార్టీల సీనియరు, వయసులో కూడా సీనియర్. ర్యాంకింగ్లో తీసుకుంటే కూడా ఆయన నెంబర్ 2 పొజిషన్కి వస్తాడు హోమ్ మినిస్టర్ అని అంటే. ఈయన ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన దేశానికి హోమ్ మినిస్టర్. సో ఈ స్పెక్యులేషన్స్ అన్నీ నన్ను అడిగితే తీసేసి పక్కకు చూస్తేనే బెటర్ అని చెప్పి నేను మాట్లాడుతున్నా. భారతీయ జనతా పార్టీ ఫుల్ ఎనర్జైజ్డ్ అయి కంట్రోల్గా పోతే ఎలక్షన్ క్యాంపెయిన్లు వాళ్ళకి ఫేవర్గా ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక చాలామంది చాలా రకాలుగా అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. బట్ వాళ్ళ మాటలలో ఎంత నీతి ఉన్నది, ఎంత నిజాయితీ ఉన్నది అనేది ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎస్, కాకపోతే రామ మందిరం ఇష్యూ కొంచెం ఫ్లేరప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇట్లా కూడా ఇంధనం పోసుడు మొదలెడతారు. ఎట్లా? అమిత్ షా గారికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, యోగి ఆదిత్యనాథ్ గారిని సైడ్ లైన్. కాకపోతే ఈ స్పెక్యులేషన్స్ అన్నింటినీ నితిన్ నవీన్ గారు మొన్న పోయినప్పుడు ఉల్టా హాత్ పచ్చకడ కొట్టేసిండు. సో అమిత్ షా గారు దేశానికి నేతృత్వం వహిస్తున్నారు అండ్ ఆయన రాష్ట్రానికి రాజధర్మం పాటిస్తున్నాడు. వాళ్ళ ఇద్దరికి కంపారిజన్ చేసుకుంటే వాళ్ళ టార్గెట్లు వాళ్ళకు సపరేట్గా ఉన్నాయి. సో కన్క్లూజన్ ఏందనంటే, యోగి ఆదిత్యనాథ్ గారి డామినెన్స్ ఉత్తరప్రదేశ్లో ఖచ్చితంగా నడుస్తుంది. హోమ్ మినిస్టర్గా అమిత్ షా గారి డామినెన్స్ ఖచ్చితంగా దేశంలో నడుస్తుంది. రానున్న రోజులల్లో ఎవరెవరికి ఎట్ల మంత్రిత్వ శాఖలు ఇస్తాడు అనే దాని మీద 240 ఆగిన భారతీయ జనతా పార్టీ 420కి పోతుందా? ఎడ్ల బండి నత్తనడక నడుస్తున్న భారతీయ జనతా పార్టీ బుల్లెట్ ట్రైన్ స్పీడ్ అందుకుంటుందా? కొత్తోళ్లకు పెత్తనం పెట్టి సిద్ధాంతపరులను సీదా అంతం చేస్తే పార్టీ మళ్ళీ ఏ రకంగా పోతుంది అనే ప్రశ్నలకు దారితీస్తుంది. ఈ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎక్సెట్రా అనేది ఒక పెద్ద స్పెక్యులేటివ్ రూమర్గా మిగిలిపోతుంది. సో నేనేమంటున్నా ఫ్రెండ్స్ అనంటే, ఇట్లాంటి రూమర్స్ వస్తూ ఉంటాయి. ఎస్, కొన్ని విషయాలలో ఆబ్వియస్గా కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ ఎందుకు ఉండదు? కాంపిటీషన్ కంటే ఎక్కువ ఒక సిద్ధాంతంతో పురుడు పోసుకున్న పార్టీల, ఎస్పెషలీ భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలల్లో కాంపిటీషన్ కంటే ఎక్కువ నాయకుల మధ్యలో కోఆపరేషన్ ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ యాజ్ ఇంక్లూజివ్ పాలిటిక్స్. సో దీని మీద మీ ఆలోచన ఏందో ఒకసారి జర చెప్పు ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ కొట్టురు. భారత్ మాతాకి జై. కానీ ఈ స్పెక్యులేషన్స్కి జర దూరంగా ఉండరు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.